సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ కొత్త యూనిక్ వీడియో. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి OB45 అప్డేట్ అనేది రాబోతుంది అనమాట. సో ఈ OB45 అప్డేట్లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన చేంజెస్ అనేది చేయబోతున్నాడు అనమాట. సో అందులో మనకి ఓల్డ్ థింగ్ అనేది బ్యాక్ అనేది రాబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఓల్డ్ థింగ్ చూసినట్టయితే కన్ఫర్మ్ గా మీరు చేతులు కోసుకుంటారనమాట. సో ముందుగా వచ్చేసి మనకి జూన్ 8 and 9 లో సూపర్ స్టార్ ఈవెంట్ అనే ఒక ఈవెంట్ అనేది రాబోతుంది అనమాట. సో ఆ ఈవెంట్ క్యాలెండర్ అనేది బయటకు అనేది వచ్చేసింది అనమాట. సో ఇందులో మనకి బైక్ స్కిన్, మాస్క్, మోకో యొక్క స్కిన్ అండ్ అలాగే ఒక బండిలో ఒక టీ షర్ట్ అనేది రాబోతుంది అనమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఒక అమ్మాయి క్యారెక్టర్ అండ్ అలాగే ఒక హెయిర్ స్టైల్, ఒక చెప్పులు అనేవి ఉన్నాయి కదా. సో ఇవి కూడా మాక్సిమం అనేది ఫ్రీగా రావచ్చు మనకి. సో గైస్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది. సో మంచి లైవ్ అండ్ కంటెంట్స్ వీడియోస్ అనేవి మన ఛానల్ ఉంటాయి అనమాట. ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ అనేది చేయండి. అండ్ అలాగే ఇంకా మొన్ననే కొత్తగా ఫ్రీ ఫైర్ ఇండియా గురించి ఒక వీడియో అనేది చేశాను అనమాట. సో దాన్ని ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, లేకపోతే ఐ కార్డ్స్ లో పడేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేకపోతే వీడియో ఎండింగ్ లో కూడా వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఒక్కసారి చెక్అవుట్ అనేది చేయండి. మంచి ఫ్రీ ఫైర్ అప్డేట్స్ గురించి అనేది చెప్పాను అనమాట. సో ఈ వీడియోకి లైక్ చేశారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అనేది మనకి వేరే సర్వర్స్ లలో ఓపెన్ అనేది అయిపోయింది అనమాట. కానీ మన ఇండియాలోనే సర్వర్ అనేది ఓపెన్ అనేది కావట్లేదు అనమాట. సారీ అని అనేది చెప్తుంది. సో దీనికి రీజన్ ఏందో ఇంకా తెలియదు. సో మన రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా చాలా అంటే చాలా వస్తున్నాయిలే కానీ ఏది వర్కౌట్ అనేది కావట్లేదు అనమాట. సో మాక్సిమం తేవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం OB45 అప్డేట్ సంబంధించిన అప్డేట్స్ అనేది చూద్దాం. సో మనం ఇంకా నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళిపోతే నేను రీసెంట్ గా కొన్ని షార్ట్స్ అనేది పెట్టాను అనమాట. FPP మోడ్ లో మనం ఫ్రీ ఫైర్ అనేది ఆడొచ్చు అని. సో అది ఓన్లీ ఇప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ లోనే ఉంది. సో అది మనకి OB45 అప్డేట్ లో CS ర్యాంకుల్లోకి అనేది తేబోతున్నాడు అనమాట. TPP కి FPP కి మధ్యలో చేంజ్ అనేది కావచ్చు అనమాట, మనం పబ్జీలో లాగా. సో ఈ FPP మోడ్ లో ఆడాలంటే చాలా ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనం FPP మోడ్ లో ఆడాలంటే చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుంది. సో మనం ఓన్లీ హ్యాండ్స్ అవపడతాయి. సో మనకి నార్మల్ TPP మోడ్ ఆడితే మనకి 3D బాడీ అనేది అవపడి చుట్టూతా ఫోకస్ అనేది అవుతుంది. కాకపోతే ఈ FPP మోడ్ లో మనకి మీకు తెలిసిందే పబ్జీ ఆడేటోళ్ళు చాలా మంది ఫ్రీ ఫైర్ కూడా ఆడతారు. సో అందువల్లనే మనకి చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుంది. మాక్సిమం చాలా మంది నేర్చుకుంటారు. మాక్సిమం కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు. TPP మోడ్ లోనే ఆడతారు. ఫస్ట్ వచ్చిన వెంటనే ట్రై అనేది చేస్తారు అన్నమాట. ఈ TPP మోడ్ అనేది మన ఫ్రీ ఫైర్ ని ఎలా చేంజ్ చేస్తుందో చూడాలి. మరి ఇంకా రాలేదు కదా OB45 అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ లో వచ్చేసి మనకి CS ర్యాంక్ స్టోర్ అనేది ఉంటుంది కదా. సో అది పూర్తిగా చేంజ్ అనేది కాబోతుంది అనమాట. సో మనకి లాంగ్ రేంజ్ గన్స్ ఉంటాయి కదా, AN94, కింగ్ఫిషర్, GB18. సో ఇది వచ్చేసి మనకి 100 కాయిన్స్ అనేది తగ్గించాడు అనమాట. సో ముందు 100 ఉన్నాయి, ఇప్పుడు 1100 అనేది చేశాడు అనమాట. అండ్ అలాగే MAC-10 వచ్చేసి మనకి 1400 టోకెన్స్ అనేది ఇస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ CS ర్యాంక్ టోకెన్స్ అనేది ఉంటుంది కదా. సో అది వచ్చేసి మనకి ఫ్రీగా అనేది ఇస్తున్నాడు OB45 అప్డేట్ లో. సో ఇది వచ్చేసి మనకి ఓడిపోయినప్పుడు ర్యాంక్ తగ్గకుండా ప్రొటెక్టివ్ పాయింట్స్ అనేది తగ్గుతాయి అనమాట. సో దీనివల్ల యూజ్ అనేది ఇది. సో మనం నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళిపోతే మనకి OB45 అప్డేట్ లో మనకి ఒక కొత్త క్యారెక్టర్ అనేది రాబోతుంది అనమాట. సో ఆ కొత్త క్యారెక్టర్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మనకి అచ్చం ఇలా అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని చూస్తుంటే నాకు వన్ టైప్ ఆఫ్ జోకర్ బండిల్ అనేది ఉంటుంది కదా, లైక్ జోకర్ సినిమాలో. సో అలా వన్ టైప్ ఆఫ్ అలా అనిపిస్తుంది అనమాట నాకు. సో సేమ్ బండిల్ లానే ఉంది కదా, నాకు కూడా డిట్టో రెండు దిగినట్టే అనిపిస్తుంది. నేను ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ ఫాలో అవుతాను. సో అందువల్ల నాకు ఈ క్యారెక్టర్ అనేది కొంచెం డౌట్ గా ఉంది. సో మాక్సిమం ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి అని కొంచెం డౌట్ గా అనేది ఉంది. మాక్సిమం కావచ్చు, 100% డామ్ షూర్. ఎందుకంటే సేమ్ బండిల్స్, సేమ్ ఫేస్ కట్ లాగానే ఉంది కాబట్టి డామ్ షూర్. సో ఈ క్యారెక్టర్ యొక్క నేమ్ అండ్ అలాగే స్కిల్ అనేది ఇంకా మనకి బయటకు అనేది రాలేదు. సో లీక్ అయితే మీకు అప్డేట్ అనేది చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంటిల్ దెన్ అండ్ అలాగే మనకి OB45 అప్డేట్ లోనే మనకు ఒక కొత్త వెహికల్ అనేది రాబోతుంది అనమాట. సో ఆ వెహికల్ వచ్చేసి మనకి ఇలా అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా వెహికల్ అంటారో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో నాకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి కలికి మూవీ అనేది ఉంటుంది కదా, అలా ఇన్స్పైర్ ఏమన్నా తీసుకుని వచ్చాడు. నాకు చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది వెహికల్ అన్ని కూడా అనిపించట్లేదు నాకు ఇదైతే. సో ఫైనల్లీ ఈ వీడియోకి సంబంధించిన మెయిన్ అప్డేట్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఒక ఈవెంట్ గురించి మెయిన్ గా మన ఫ్రీ ఫైర్ ఇండియానే చూపెట్టింది అనమాట. సో వాళ్ళ ఇండియన్ ఫ్రీ ఫైర్ ఇండియాలో పోస్ట్ అనేది చేసింది అనమాట. సో ఆ పోస్ట్ ఏంటంటే మనకి ఇదే గైస్. సో మనకి 7th యానివర్సరీ అనేది రాబోతుంది అనమాట. సో ఆ 7th యానివర్సరీ కారణంగా మనకి ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో మీరు అనుకోవచ్చు ఈ పోస్టర్ లో ఏముంది బ్రో అని. సో ఇక్కడ మీరు ధరిన చూడండి గైస్. సో కార్నర్ లో గ్లిడర్ మచ్చా గ్లిడర్. సో గ్లిడర్ అనేది బ్యాక్ రాబోతుంది. సో ఇది నేను చెప్పట్లేదు, మన ఫ్రీ ఫైర్ ఇండియా వాడే చెప్తున్నాడు కదా. సో మన ఫ్రీ ఫైర్ వాడే చెప్తున్నాడు కదా, వాడే పోస్ట్ అనేది రిలీజ్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో డామ్ షూర్ గా మనకి గ్లిడర్ అనేది బ్యాక్ రాబోతుంది. ఇది మనకి OB45 అప్డేట్ లో కన్ఫర్మ్ డామ్ షూర్ అప్డేట్ ఇది. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోబోదరం మర్చిపోవద్దు. బై బై.